చాప్టర్ 5 స్టార్ట్ అవ్వగానే చార్కి ఇనావో కొత్త బట్టలు ఇస్తుంది. కానీ సడన్ గా చార్ నేల మీద పడిపోతుంది. ఎందుకంటే తను చాలా రోజులుగా సరిగ్గా తినలేదు, ఆకలితో ఉంది. చిహిరో తనని సేఫ్ గా కార్లో తీసుకువెళ్లి తన ఆకలి తీర్చడానికి డిసైడ్ అవుతాడు. కార్లో చిహిరో చార్ ని ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాడు. నిన్నెందుకు క్యాప్చర్ చేశారు అని అడుగుతాడు. చార్ ఆన్సర్ ఇవ్వడానికి ఇష్టపడదు. అప్పుడు చిహిరో, నిన్ను కాపాడడానికి మీ అమ్మ ఎంత ఘోరంగా చనిపోయిందో గుర్తు తెచ్చుకో అని గట్టిగా అంటాడు. చిహిరో ఇంటెన్షన్ చార్ ని ప్రొటెక్ట్ చేయడమైనా ఆయన మాట్లాడిన తీరు చాలా హార్ష్ గా ఉంటుంది. కట్ చేస్తే షీబా ఆ డరుమో సోర్సర్ ని చైర్ కి కట్టేసి ఇంట్రోగేట్ చేస్తుంటాడు. క్లౌడ్ కోకర్ కత్తి ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి ఆ సోర్సరర్, నేను నిజం చెప్తే మన ఇద్దరం చచ్చిపోతాం, ఈ ప్లాన్ వెనకాల ఉన్న పవర్ మీరు ఊహించలేరు అని భయపడుతూ చెప్తాడు. వాడి కళ్ళల్లో ఉన్న భయం చూస్తే ఎనిమి ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది. మళ్ళీ కాల్లోకి వస్తే చార్ ఒక పెద్ద శాండ్విచ్ తింటుంది. చిహిరో, నీ ఫినాలే ఏంటి అని అడుగుతాడు. చార్ ఒక పెద్ద ఐస్ క్రీమ్ తింటూ, ఇదే నా ఫినాలే అని చాలా హ్యాపీగా ఉంటుంది. పగరత్తంతో నిండిపోయిన చిహిరో డార్క్ లైఫ్ లో చార్ ఒక చిన్న హ్యుమానిటీని, ఒక నవ్వుని మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు అసలు మెయిన్ విలన్ ఎంట్రీ. ఆయన పేరు గెనిచ్చి సోజో. జపాన్ అండర్ వరల్డ్ ని రూల్ చేసే అతిపెద్ద వెపన్స్ డీలర్. ఆయన ఒక లగ్జరియస్ బాత్ హౌస్ లో గోల్డ్ ఫిష్ పవర్ ఉన్న కత్తి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని మన సైకో స్టైల్లో నవ్వుతాడు. సోజో ఎంత క్రూయల్ అంటే తన సొంత మనుషుల్ని కూడా వదలడు. చిహిరో వర్సెస్ డరుమా సోర్సర్ ఫైట్ ని చూసి ఏమీ చేయకుండా వెనక్కి వచ్చి రిపోర్ట్ చేసిన తన స్పైని సోజో చాలా బ్రూటల్ గా చంపేసి విండో బయట ఆకాశంలో వేలాడదీస్తాడు. వాడు ఫైట్ ఓడిపోతే, నువ్వు ఆ పిల్లని ఎందుకు ఫాలో అవ్వలేదు అని కోపంతో, ప్లాన్ చేంజ్, ఆ పిల్ల కేసును ఓపెన్ చేయండి అని సోజో తన గ్యాంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. చిహిరో కారు డ్రైవ్ చేస్తుండగా షీబా నుంచి కాల్ వస్తుంది. చిహిరో, మనకి టార్గెట్ దొరికాడు. వాడు అండర్ వరల్డ్ డాన్ గెనిచ్చి సోజో మరియు దొంగిలించిన ఎన్చాంటెడ్ బ్లేడ్ క్లౌడ్ కోగర్ కూడా వాడి దగ్గరే ఉంది అని షీబా కన్ఫర్మ్ చేస్తాడు. ఫైనల్లీ చిహిరో వెతుకుతున్న ప్రే దొరికాడు. చిహిరో గాట్ యు అని ఫోన్ పెడతాడు. కారు ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ఆగుంటుంది. అంతా చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటుంది. చార్ బ్యాక్ సీట్ లో నిద్రపోతుంది. కానీ ఇదొక పెద్ద తుఫాన్ ముందు వచ్చిన శాంతి మాత్రమే. సడన్ గా కార్ బోనెట్ మీద నుంచి ఒక పెద్ద మ్యాజిక్ వర్టెక్స్ ఓపెన్ అవుతుంది. క్రీపీ చెట్టులాగా ఉన్న సోర్సర్స్ గ్రూప్ కారు మీదకి డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఇక్కడ ఉంది ఆ పిల్ల అని వాళ్ళు చార్ కోసం వస్తారు. ఇక్కడతో చాప్టర్ 5 ఒక మైండ్ బ్లోయింగ్ క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుంది.